ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి కట్టుబడి చేనేత కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, జనసేన నాయకుడు, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ సూరిశెట్టి జయకృష్ణ పేర్కొన్నారు. చేనేత మగ్గాలకు 200, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును, సంవత్సరానికి 25,000 రూపాయల చేనేత భరోసాను ప్రకటించడం పట్ల పిఠాపురం నియోజకవర్గ చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటూ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు చేనేత కార్మికులతో కలిసి మర్రెడ్డి శ్రీనివాసరావు, సూరిశెట్టి జయకృష్ణ క్షీరాభిషేకం చేశారు. ఇది మంచి ప్రభుత్వమని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సూరిశెట్టి జయకృష్ణ చేతుల మీదుగా మర్రెడ్డి శ్రీనివాసరావును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సూరిశెట్టి జయకృష్ణ, మర్రెడ్డి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. అనంతరం చేనేత కార్మికులు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఎన్నో హామీలు ఇస్తున్నారు. ఆ హామీల్లో భాగంగానే ఈవేళ మామూలు ఇళ్లలో ఉన్న మగ్గాలకి 200 యూనిట్లు, మరమగ్గాలకి 500 యూనిట్లు, అదేవిధంగా చంద్రన మన చేనేత హస్తం కింద 25,000 రూపాయలు కూడా ప్రభుత్వం ప్రకటించింది. చాలా చాలా సంతోషం. ఎందుకంటే అదేవిధంగా వీరికి 50 సంవత్సరాలకి కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వీరు జీవన విధానం మారిన పరిస్థితులు, ఈ పవర్ లూమ్స్ మూలంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో 10,000కి 5,000కి తయారయ్యేటువంటిది ఒక చీర ఈవేళ అనేక పని దినాలు వెచ్చిస్తే కానీ ఇది కావట్లేదు. ఈ పవర్ లూమ్స్ తోటి పోటీ తట్టుకోలేక వీరంతా కూడా ఆర్థికంగా చాలా చితికిపోయి ఉన్నారు. వీరికి బాసటగా నిలబడడానికి ప్రభుత్వం ఈ హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముందు నుంచి ఒకటే చెప్తున్నాం, ఇది చాలా బాధ్యతాయుతమైన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఎందుకంటే ఏ వర్గాల్లో అయితే ఇబ్బందుల్లో ఉన్నారో వారందరినీ గుర్తించి వారికి ఏ రకంగా చేయూతనిస్తే మనం నిలదొక్కుంటారన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈవేళ నిజంగా 500 యూనిట్లు అంటే ఆ రేంజ్లో ప్రమాదం 4,000 రూపాయల బిల్లు వచ్చే పరిస్థితి. అదేదో చిన్న ఆశ బాసటగా వారందరికీ నిలబడింది. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు సాధారణ మొగ్గాలకి 200 యూనిట్లు, మరో మొగ్గాలకి 500 యూనిట్లు చొప్పున విద్యుత్ ఉచితంగా ఇవ్వడం ప్రకటించడం ఎంతో మా నేతలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా నేతనేసే కార్మికుడికి 25,000 రూపాయలు సంవత్సరం నేతన్న భరోసా కింద ఇచ్చే కార్యక్రమం, బృహత్తర కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా నేతలు అంటే ఎంతో గౌరవంతో, ఎంతో ప్రేమాభిమానాలతో వారు ఎంటర్టైన్మెంట్లు చేస్తే అనేక కోట్ల రూపాయలు వస్తాయి. దాన్ని కాదనుకుని నేతలు బాగుండాలి, మన సమాజాన్ని ఒక నూలు పోగుతో వస్త్రం వేసి మనుషుల యొక్క మాన ప్రాణాలు కాపాడే వృత్తి నేతను వస్తే దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేస్తే వారికి ఒక విధంగా భరోసా కల్పిస్తారని కూడా వారు 2019లో కూడా నేతలకి బ్రాండ్ అంబాసిడర్ కూడా వ్యవహరించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి, మా నేతల పక్షాన్ని కూడా ఎంతో థ్యాంక్స్ కూడా చెప్పుకుంటున్నాం.